ఇవ్వలేక పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అధికారుల దాకా టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు, హక్కులు కావాలని కోరుకుంటాడు. నా కండం నా రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు. కడుపు మండినోడు తిరుగుబాటు చేస్తాడు. అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు. మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు, చెరువుల్ని లోయలు చేశారు, గ్రావెల్ని తవ్వేశారు. ఉపాధి అవకాశాలు ఇవ్వాల, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల. మన కాకినాడ ఎస్సీజెడ్ దాదాపు 8,000 ఎకరాలు మన కాకినాడలోనే ఉంది. ఇంకా రైతులకి పరిహారం ఇవ్వాల. ఉద్యోగం ప్రామిస్ చేశారు, ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది ఉద్యోగాలు ఇవ్వాల. నేను మాటిస్తున్నా, కాకినాడ ఎస్సీజెడ్ లో ఇక్కడ మన పిఠాపురం యువతకి కాకినాడ యువతకి చెందాల్సిన ఉపాధి అవకాశాలు మీకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను. మీకు వచ్చే వరకు పోరాటం చేస్తాను. ప్రభుత్వం రాగానే ఈరోజు మనం ఎదుర్కొంది, ఈరోజు జగన్ భయపడుతున్నాడు. ఈరోజు జగన్ ఎలా చేశాడు? జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా? ఒక్కడిని బతకనిచ్చాడా? ఇన్ని 5 సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు? వీధుల్లోకి రావడానికి భయం, రోడ్ల మీదకి రావడానికి భయం, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం. ఈ భయాన్ని ఎవరు తీశాం? ఈ భయాన్ని ఎవరు తీశారు? జనసేన, జన సైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు, రస్తా ముందుకెళ్తుందా లేదా, నిలబడతామా లేదా, అది జనసేన నిలబెట్టింది. దమ్మంది జన సైనికులకి, దమ్మంది వీర మహిళలకి, దమ్మంది జనసేన మద్దతుదారులు. ఒకటే అనుకున్నాను, ఎప్పటికీ తీరదా వైసీపీ గుండాగిరిపోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహువు పట్టిన పట్టొక సెకండ్ ఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనమంతటి తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుచు లోకమేకంగా దారికట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు కూర్చొని 5 కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు. 5 కోట్ల మంది ప్రజలు ఒక్కడు తెగించాడు. ఒక్క జన సైనికుడు తెగించాడు. ఒక్క వీరమహిళ తెగించింది. కడుపు మండిన సుగ్గాలి ప్రీతి ఎస్టీ కులాలకి చెందిన ఒక ఆడబిడ్డ తెగించింది. ఒక భవన నిర్మాణ కార్మికుడు రోడ్ల మీదకి వచ్చాడు. కడుపు మండిన గోపాలమిత్ర బయటకు వచ్చాడు. కడుపు మండిన ఉద్యోగి బయటకు వచ్చాడు. కడుపు మండిన ప్రతి ఒక్కరు బయటకు వస్తే వారందరూ వారి వేదన నాకు తెలియజేస్తే నేను ప్రాణాలని పణంగా పెట్టాను. గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం పెట్టాను ప్రాణాలని? మీ భవిష్యత్తు కోసం. నేను 5 సంవత్సరాలకి రాలా, వచ్చే ఎన్నికల కోసం రాలా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. చిన్న బిడ్డలు ఉన్నారు అక్కడ, అందరూ నన్ను తిడతారు, నువ్వు చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న బిడ్డ ఉన్నాడు, ఆడబిడ్డలు ఉన్నారు, చిన్న పిల్లలు. నేను 18 ఏళ్ళు దాటిదని చెయ్యూపుతనం లేదు. భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు, బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు. నేను ఒక తరం కోసం పనిచేస్తున్నా, 2 తరాలకి దారి వేయడానికి నిలబడి ఉన్నా. జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పా 25 సంవత్సరాలు కష్టపడతానని. 34, 35 దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. ఇంకా నా బిడ్డలు చిన్నోళ్ళు, నా బిడ్డలకి నేను చూసుకోలేదు. ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవటం సహజం. పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్తు చూసుకున్నావు నాకు తెలియదన్నా. మా నాన్న నాకేమిచ్చాడు? మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలే నాకు. మా నాన్న ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలే. మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి. నాకేమిచ్చాడు? ధర్మంగా బతకమనే ధైర్యం ఇచ్చాడు.
చదువుకోమని చెప్పాడు. కష్టం నువ్వెంత చదువుకుంటావో నాకు తెలియదురా, కానీ కష్టం చేయకపోతే మటుకు బాధ చేస్తానని భయపెట్టేవాడిని. ధర్మం వైపు నిలబడాలనుకునేవాడిని. ధర్మో రక్షితి రక్షిత. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. అలాంటి ధర్మం కోసం నిలబడున్నా దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయాను. దెబ్బలు తిన్నా, బూతులు తిన్నా, చివరికి నా భార్యను కూడా తిట్టారు. నా భార్య విదేశీయురాలు, ఈ దేశంది కాదు. తనను కూడా తిట్టారు. పాపం తనకు తెలియదు, ఈ రాజకీయాలు తెలియదు. నేను ఒకటే అడిగా, ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు, ఎందుకు ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు తిడతారని అడిగింది. భయపడింది, ఇబ్బంది పడింది. నేను చెప్పాను, నాకు క్షమించమని అడిగాను. నా భార్య వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను, నీకు ఎందుకంత పిచ్చి అని అడిగింది. నేను అడిగాను, ప్రతి ఒక్కరు నా భార్యకు ఒకటే చెప్పాను, ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు, నా బిడ్డకు నేను ఇచ్చుకోగలను. కానీ చాలా మంది బిడ్డలు ఏం కావాలో తెలియదు. చాలా మంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు. అలాంటి తరానికి నేను నిలబడటానికి ఇది నా బలహీనతో తెలియదు, నా నుదిటి రాతో తెలియదు. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నన్ను నా భార్యని క్షమించమని అడిగాను. సో నా భార్యని ఒకటే అడిగాను, ఎలక్షన్ రోజున పిఠాపురం మే 13 నువ్వు రా, నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను. నా భార్యకి తెలియదు పాపం. నేను అడిగాను, తను చాలా గుట్టుగా జీవితం బతకాలకు తను తెలియదు. భారతదేశం వస్తే ఇంత ఇబ్బంది పెడతారు, ఇంత బాధిస్తారని. నేను చెప్పాను, మనకి విదురు నీతి ఉంటుంది. ఒక గ్రామం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని. నేను ఒకటే చెప్పాను నా భార్యకి, 5